దర్శకేంద్రుడు శ్రీ కె రాఘవేంద్రరావు గారి అద్భుతమైన సృష్టి జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ సినిమాలో చిరంజీవి గారి నాట్య విన్యాసాలకు, శ్రీదేవి అందాలకు స్వర గంధాల నద్యారు కీరవాణి గారు. ఇందులో ఏ పాట విన్నా మానవా మరోసారి పాడవా అని అనిపించాలనేటట్టుగా ఉంటుంది. సాహిత్యాన్ని అంత గొప్పగా అందించారు పదకర్త శ్రీ వేటూరి సుందరరామూర్తి గారు. ఈ చిత్రం కోసం బాలు గారు, జానకమ్మ గారు పాడిన మధుర గీతంతో మన ముందుకు వస్తున్నారు గీతామాధురి అండ్ రాకేంద్ర మౌళి, అంటే వెన్నెలకంటి గారి అబ్బాయి అన్నమాట. నన్ను పలకరించు ప్రణయమా, అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా, ఎదుట ఉన్న స్వర్గమా, చెదిరిపోని స్వప్నమా, కనులలోని కావ్యమా, కౌగిలింత ప్రాణమా, ప్రియతమా 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 నన్ను పలకరించు ప్రణయమా. వీణకేమో నేల పాటలొచ్చే తెలుగు చిలుగు అన్నీ తెలిసి, పారిజాత పువ్వు పచ్చి మల్లె మొగ్గ వలపే తెలిపే నాలో విరిసి, మత్సలిన్నో ఉన్న చందమామ కన్న నరుడే వరుడై నాలో మెరిసి, తారలమ్మ కన్న చీర కట్టుకున్న పడుచు తనమే నాలో మురిసి, మబ్బులన్నీ వీడిపోయి తెలిసే గగనం తెలిసే హృదయం, రాయలేని భాషలో ఎన్ని ప్రేమ లేఖలో, రాయిలాంటి గొంతులో ఎన్ని మూగ పాటలో, అడుగే పడక గడువే గడిచే పిలిచే ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా, అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా. ప్రాణవాయువేదు వేడు ఊదిపోయి శృతిలో జతిలో నిన్నే కలిపి, దేవగానమంత ఇంకి పాటలాయి మనసు మమత అన్నీ కలిసి, వెన్నెలల్లే వచ్చి వేద మంత్రమాయ బహుశా మనసా వాచా వలచి, మేనకల్లే వచ్చి జానకల్లే మారే కులము గుణము అన్నీ కుదిరి,
తెలిసే మరణం వానవిల్లు గుండెలో నీటికెన్ని రంగులో అమృతాల విందులో ఎందుకిన్ని హద్దులో జగమే అణువై యుగమే క్షణమై మిగిలే ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా బ్రతుకులోని బంధమా పలుకలేని భావమా కనులలోని కావ్యమా కౌగిలింత ప్రాణమా ప్రియతమా 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 నన్ను పలకరించు ప్రణయమా అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా Thank you. రాకేంద్ర మౌళి అండ్ గీత చాలా బాగా పాడారు. అండ్ ఇక్కడ పాడతా తీయగా మన గాయని మనలతో పాటు కల్పన గారు కూడా ఉన్నారు. ఆవిడ మాయమయ్యారు. ఆవిడ కూడా చాలా చక్కగా కోరస్ పాడారు. నా అదృష్టం అని చెప్పుకోవచ్చు. నేను ఏ పాట స్వరాభిషేకంలో పాడి కోరస్ ఉన్న పాట పాడినా దానికి కల్పన గారు అలా హార్మోనీస్ పాడుతున్నారు. నా అదృష్టం అది డెఫినెట్లీ. ఓకే, రాకేంద్ర మౌళి చెప్పండి. ఏమనాలి? సాహిత్యం కడుపున స్వరం పుట్టిందనాలా? లేదు, సాహిత్యం కడుపున స్వరం సాహిత్యం రెండూ పుట్టిందనాలా? పాటలు రాస్తూ ఉన్నాను, నాన్నగారు వెన్నెలకంటి గారు, వెన్నెలకంటి గారి అబ్బాయి రాకేంద్ర మౌళి. రాకేంద్ర మౌళి పాటలు పాడడమే కాకుండా పాటలు రాస్తూ ఉంటాడు కూడా. ఈ పాట ఎస్పెషలీ నాకు చాలా హార్ట్కి చాలా దగ్గరైన సాంగ్. అండ్ అట్ ది సేమ్ టైం నేను చిరంజీవి గారి పెద్ద ఫ్యాన్ని. ఫస్ట్ మొట్టమొదటిసారి నేను చూసిన ప్రివ్యూ షో జగదేక వీరుడు అతిలోక సుందరి. అందులో నేను చిరంజీవి గారిని బయటికి కలిసాను. When I was in LKG. So I'll never forget this movie. Especially ఈ సాంగ్ నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ రాకేంద్ర మౌళి. మేము మీ నాన్నగారికి పెద్ద ఫ్యాన్స్. ఈరోజు నువ్వు కూడా ఈ వేదిక మీద పాడినందుకు మేమందరం చాలా సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ గీత. Thank you.